49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో రాజేందర్ రెడ్డి గారు, ఫైనల్గా మీ ప్రత్యర్థులకు ఏం చెప్తారు, అలాగే మీ కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నేను ఫస్ట్గా నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. దాన్ని ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనే దాన్ని గుర్తించి ఆశీర్వదించండి అని కోరుతున్నాను. ఒకటి, ఏదో నాకు దోస్తుకు వచ్చిందనో, నా కులపోనికి వచ్చిందనో, నా మతవానికి వచ్చిందనో దాని మీద పోకుండా అభివృద్ధి ఎవరైతే కావాలి, ఎవరైతే మనం జిల్లా బాగుపడుతుంది, నియోజకవర్గం బాగుపడుతుంది, మనం బాగుపడతాం అనేది ఆలోచించి ఓట్లు నిర్ణయం తీసుకోవాలి. ఓటు వేయకుండా ఇళ్ళలో కూర్చుంటే మీరు కూడా అభివృద్ధి నిరోధకులు అవుతారు, ఓటు వేయకుంటే ఇంట్లుంటే. రెండోది, ప్రతిపక్షాలకు కానీ ఇంకెవరికే కానీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొట్లాడుకోవాలి, చేసుకోవాలి. పర్సనల్ లైఫ్ని అసాసినేట్ చేసుకోకూడదు ఎవరే కానీ. ఒక రాజకీయంలో పద్ధతి, సాంప్రదాయం అనేది కొనసాగించాలి తప్ప ఏదో గట్టు పంచాయతీ, పాలు పంచాయతీ తీరుగా, శత్రుల తీరుగా చూసుకునే విధంగా ఆ సంస్కృతిని రానియకుండా కాపాడుకోవాలి. రెండోది, సలహాలు సూచనలు ఇవ్వాలి, మంచిగా వ్యవహరించాలి. ఇది ఇంపార్టెంట్. ఇక కార్యకర్తలకు, నన్ను నమ్ముకొని ఉన్న పార్టీని పట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఓపిక అనేది జీవితంలో అవసరం. అది మనం 15 నెలలు అయింది, ఎవరో ఉదాహరణ చూపిన అవసరం లేదు. 39 నెలలు నేను అనుభవించిన నేనే ఉదాహరణ మీకు. తప్పకుండా నేను అన్నకాడికి ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం, ఇచ్చిన మాట కాడికి. నేను నా ఎంబటి వెనువెంట ఉండి నన్ను గెలిపించుకుని మిమ్మల్ని వదిలిపెడతాను మీరు ఎట్లా అనుకుంటున్నారో దాన్ని ఆలోచన రానియకండి దరిదాపులకు కూడా. థ్యాంక్ యూ రాజేందర్ రెడ్డి గారు, మీ టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు. అండ్ మీరు ఏదైతే నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని 100% జనాలకి చేరువవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.